ఒక రోజు ఒక పక్షి వచ్చి తేనెటీగని అడుగుతుందట, అంత కష్టపడి నువ్వు తేనెను తయారు చేస్తావు కదా, కానీ దాన్ని ఎవరో తీసుకెళ్లిపోతున్నప్పుడు నీకు బాధ అనిపించదా అని. అప్పుడు ఆ హనీ బీ అంటదట, నెవర్, బికాస్ పీపుల్ కెన్ ఓన్లీ స్టీల్ మై హనీ, నాట్ ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ అని. ఈ కథని నాతో రిలేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండే నేను. అప్పుడు నాకు అనిపించింది, మనుషుల విషయానికి వస్తే కేవలం కళ లేదా సామర్థ్యం ఉంటే సరిపోదు. ఒకసారి ఎంతో కష్టపడి ఏదైనా నిర్మించి అది కళ్ల ముందే పోయినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడానికి అదే శక్తి ఉంటుందా, అదే నమ్మకం ఉంటుందా, అదే పేషెన్స్ ఉంటుందా? ప్రతిసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం కోల్పోయింది కేవలం ఒక వస్తువు, డబ్బు లేదా విజయం మాత్రమే కాదు, దాంతో పాటు మన సమయం కూడా పోయి ఉంటుంది, మన శ్రమ, మన ఆశలు. కొన్నిసార్లు మనలో ఒక భాగం కూడా అలసిపోయి ఉంటుంది. మొదటిసారి కష్టపడడానికి, రెండోసారి అంతా కోల్పోయి కష్టపడడానికి చాలా తేడా ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు నేను అలసిపోయి ఉండొచ్చు, మళ్ళీ మొదలు పెట్టాలని కూడా అనిపించకపోవచ్చు. పడిపోయిన చోటే కాసేపు కూర్చోాలనిపిస్తే దట్స్ ఓకే టు టేక్ సమ్ టైం. కానీ ఒక రోజు మళ్ళీ నిలబడాలనిపించినప్పుడు ఆ సామర్థ్యం ఇంకా నాలోనే ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. వాట్ యు లాస్ట్ చేంజ్డ్ యు, నాట్ యువర్ వర్త్.